ఎవరైతే బీటెక్ తర్వాత లైక్ గవర్నమెంట్ టీచర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో మీరు ఏం చదవాలి, ఏం చదివితే మనము అందరిలాగా నాన్ కోర్ విద్యార్థులు ఉంటారు కదా, డిగ్రీ చేసిన వాళ్ళు, వాళ్ళలాగా మనం కూడా గవర్నమెంట్ టీచర్స్ అవ్వడానికి మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు ఎవరైతే బీటెక్ చేసిన తర్వాత మనం కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారండి. సో ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మీరు మంచి డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ మీరు బీటెక్ తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. లేదా ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అదొక ఆప్షన్ ఉంటుంది. కానీ మీరు మీ ఏదైతే కోర్ బ్రాంచ్ చేశారో, సివిల్ కానీ, మెకానికల్ కానీ, సిఎస్సి కానీ, వాటిపైనే మీరు ఎలిజిబుల్ ఉంటుంది. అదే ఎవరైతే బీటెక్ తర్వాత లైక్ గవర్నమెంట్ టీచర్ నేను కూడా అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు నా డిసిషన్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, లేదా నాకు మంచి గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇలా జూనియర్ కాలేజెస్ ఉంటాయి మనకు మొత్తం తెలంగాణలో, జూనియర్ లెక్చర్స్ అవ్వచ్చు, డిగ్రీ కాలేజెస్లో కూడా లెక్చర్స్ అవ్వచ్చు. సో ఇదొక ప్రాసెస్ ఉంటుంది. సో మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో దీన్ని కూడా ఎవరైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇది మంచి కెరీర్ ఆప్షన్ అండి. సో ఇప్పుడు దాని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను. దాని తర్వాత ఎంటెక్ బెస్టా లేదంటే ఇటు సైడ్ వెళ్ళొచ్చా, ఇటు వెళ్తే మీకు ఎన్ని యూజెస్ ఉంటాయో వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి టీచర్ అవ్వాలంటే మనకు 2 కోర్సెస్ చేయాలండి. ఆ 2లో ఏది చేసినా మనం టీచర్ అవ్వచ్చు, కానీ ఒక కోర్స్ ఒకదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత, మినిమం ఇంటర్మీడియట్ సరిపోతుంది, మీరు బీటెక్ చేయండి, ఎంటెక్ చేయండి, ఏదన్నా మీకు ఇంటర్మీడియట్ ఉండి టీటీసీ అంటారు. ఫస్ట్ టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని అంటారు, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటారు, లేదా డిఎడ్ అంటారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. సో దీనికి రకరకాలమైన పేర్లు ఉంటాయి. సో నార్మల్గా టీటీసీ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది 2 years కోర్స్ అండి. సో ఈ 2 years కోర్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత కంప్లీట్ చేస్తారా, లేదా డిగ్రీ తర్వాత వేసుకోవచ్చు, బీటెక్ తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఈ కోర్స్ వచ్చేసి 2 years మాత్రమే. సో 2 yearsలో నార్మల్గా మనము బీటెక్ ఎట్లా వేస్తామో ఆ విధంగా చేయాలి. అది కోర్స్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఈ టీటీసీ చేసిన వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఫస్ట్ నేను చెప్తాను. మనకు ప్రతి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ 1st to 5th క్లాస్ మాత్రమే ఉంటాయి మనకు విలేజెస్లో. కొన్ని పెద్ద పెద్ద మండలాల్లో మాత్రమే 1st to 10th క్లాస్ ఉంటాయి. సో మెయిన్గా మనకు 1st to 5th క్లాస్కి చెప్పే టీచర్స్ వేకెన్సీస్ ఎవరైతే ఈ టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఓన్లీ టీటీసీ చేసిన వాళ్ళు మాత్రమే 1st to 5th క్లాస్కి చెప్పే టీచర్స్గా మీరు అవ్వచ్చు. సో వాటికి వేకెన్సీస్ మనకు డిఎస్సి రిలీజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, టెట్ కానీ డిఎస్సి గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది. సో ఆ డిఎస్సికి మీరు ఎలిజిబుల్ ఉంటుంది. సో టీటీసీ చేస్తే మీకు 1st to 5th క్లాస్కి చెప్పే గవర్నమెంట్ టీచర్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్. సో ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ వచ్చేసి బిఎడ్ అంటారు, ఇదొక కోర్స్. టీటీసీ అంటే అది, ఇప్పుడు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. సో ఇది టీటీసీ కన్నా కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్. సో ఇది ఎప్పుడు చేయాలంటే మీరు బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఏది చేసినా ఎలిజిబిలిటీ డిగ్రీ పక్కా ఏదో ఒక డిగ్రీ ఉంటేనే బీఎడ్ చేసుకోవచ్చు. బీఎడ్ అంటే లైక్ పీజీ అండి. మనం బీటెక్ తర్వాత పీజీ ఎట్లా వేస్తామో ఇది మనకు టీచర్ అవ్వాలంటే బీఎడ్ చేయాలి. సో బీఎడ్కి మనకు బీటెక్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. 2022 నుంచి మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. కాబట్టి చాలా మందికి తెలియదు బీఎడ్ అంటే ఏంది, టీటీసీ అంటే ఏంది, దాని యొక్క యూజెస్ ఏందో చాలా మందికి తెలియదు. కాబట్టి నేను ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. సో బీఎడ్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు. 2 years ట్రైనింగ్ ఉంటుంది ఇది కూడా. సో సేమ్ కాలేజ్కి వెళ్ళాలి, రికార్డ్స్ ఉంటాయి, మొత్తం సేమ్ మనం బీటెక్లో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో అదంతా ఉంటుంది. 2 yearsలో మనము పాస్ అయిన తర్వాత బీఎడ్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఈ బీఎడ్ యూజ్ వల్ల ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాను. సో మనకు స్కూల్ అంటే 1st to 10th క్లాస్ ఉంటాయి కదా. సో టీటీసీ వాళ్ళైతే 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలి, వాటికి వచ్చే వేకెన్సీస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదే ఈ బీఎడ్ వాళ్ళు ఎవరికి ఎలిజిబుల్ అంటే 6th, 7th, 8th అండ్ 9th, 10th ఉంటారు కదా, వీళ్ళకి వచ్చే వేకెన్సీస్కి వీళ్ళు ఎలిజిబుల్, ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు కొద్దిగా హయ్యర్ ఎడ్యుకేషన్. 6th, 7th, 8th ఉన్న వేకెన్సీస్కి మీకు పిలుస్తారు. కాకపోతే 9th, 10th వాళ్ళకు కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఇది మెయిన్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. టీటీసీ అంటే కొద్దిగా చిన్న స్థాయి, అంటే 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలి. అదే బీఎడ్ అంటే 6th to 10th పిల్లలకు మీరు చెప్పాలి గవర్నమెంట్ టీచర్గా. సో ఈ బీఎడ్ 2 years ఉంటుంది. మీరు ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి బీఎడ్ సర్టిఫికేట్ పొందితే అప్పుడు మీరు ఎలిజిబుల్ అండి. సో ఇవి మెయిన్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకుందా అనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు బీటెక్ అయిపోయింది,
ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు. నేనేం క్వశ్చన్ ఇస్తున్నంటే పర్పస్ ఆఫ్ డూయింగ్ ఎంటెక్ ఏందో తెలుసుకోండి ఫస్ట్. మీరు ఎందుకు చేస్తున్నారు ఎంటెక్? ఏదో ఇక బీటెక్ అయిపోయింది నేను ఖాళీ ఉండొద్దని చేస్తున్నారా, లేదా ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని చేస్తున్నారా, లేదా పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, లేదా ఎవరి వల్ల అన్న స్ట్రెస్ వల్ల మీరు ఏదో ఇక జాయిన్ అవ్వాలి పేరెంట్స్ కోసం లేదంటే బంధువుల కోసం. సో మెయిన్ క్రైటీరియా ఏంటంటే పర్పస్ తెలుసుకోండి. ఏదో టీఎస్ పీజీ సెట్లో కానీ గేట్లో మంచి ర్యాంక్ వచ్చింది నేను జాయిన్ అవుతా అని కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రతి జాబ్కి డిగ్రీ ఆర్ బీటెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు సివిల్ జాబ్స్కి ఎలిజిబులే, సిఎస్సి పడితే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, మెకానికల్ కానీ ట్రిపుల్ కానీ మీకు ఏ బ్రాంచ్ అయితే వేసారో దానికి సంబంధించిన డిగ్రీ ఉంది మీ దగ్గర. ఇది ఫస్ట్ పాయింట్. సో మీరు ప్రతి దానికి ఎలిజిబిలిటీ. ఎంటెక్ అనేది జస్ట్ మీకు హయ్యర్ ఎడ్యుకేషన్, దానివల్ల జాబ్స్ ఎక్కడ ఉండవు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే జస్ట్ మీరు డిగ్రీతోనే ఏ జాబ్ అన్నా వేసుకోవచ్చు, ఇది ఫస్ట్ పాయింట్. సరే, ఇవన్నీ మనకు కోర్. మీరు ఇప్పుడు ఎవరైతే ఈ నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, డిగ్రీ క్యాండిడేట్స్, వాళ్ళలాగా మీరు కూడా జాబ్స్ తొందరగా తెచ్చుకోవాలంటే మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. సో స్టేట్ గవర్నమెంట్ మనకు ఆల్రెడీ చెప్పింది, బీఎడ్ వేసుకోవచ్చు, టీటీసీ వేసుకోవచ్చు ఎవరన్నా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఓన్లీ గవర్నమెంట్ టీచర్ నా లక్ష్యం, నేను పక్కా గవర్నమెంట్ జాబ్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు నా డెసిషన్ చేంజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. వినండి, ఎందుకంటే మీరు 2 years వేస్ట్ చేసే బదులు 2 years ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారనుకోండి, నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్లో మీకు పక్కా జాబ్ వస్తుంది. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అవి కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనకు ప్రతి గ్రామంలో స్కూల్ ఉంటుంది, పక్కా జాబ్స్ ఉంటాయి. టీచర్ జాబ్స్ కానీ, టీచర్ జాబ్స్ అయితే పక్కా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్ అవుతూ ఉంటారు, ప్రమోషన్స్ మీద పోతూ ఉంటారు, మనకు ఖాళీ అవుతూ ఉంటాయి. సో మనం ఏది చూస్ చేసుకోవాలో ఫస్ట్ చెప్తా, దాని తర్వాత బెనిఫిట్స్ చెప్తా. ఫస్ట్ తొందరగా జాబ్ రావాలంటే టీటీసీ వేయాలి. సో టీటీసీ అంటే ఏంది, ఇంటర్మీడియట్ తర్వాత వేసేది, కానీ పేరెంట్స్కి తెలియదు, మన బంధువులకు తెలియదు, ఎవరికి తెలియదు. దాని గురించి తెలియని వాళ్ళు మనల్ని డిగ్రేడ్ చేస్తారు. సో మనము దాన్ని అన్ని పట్టించుకుంటే మనం ఎదగలేం. ఫస్ట్ పాయింట్. టీటీసీ చేయడం వల్ల కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. బీఎడ్కి 100 members ఉంటే టీటీసీలో జస్ట్ 10 members ఉంటారు, అంత డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు పిహెచ్డి చేసిన వాళ్ళు, డబల్ పీజీలు చేసిన వాళ్ళు ఇప్పుడు టీటీసీ చేయడానికి వస్తున్నారు, అంటే అంత డిమాండ్ పెరిగింది. మనకు 2020 వరకు హైకోర్టు ఏం చెప్పిందంటే ఓన్లీ టీటీసీ వాళ్ళు చేసిన వాళ్ళే గవర్నమెంట్ టీచర్స్కి ఎలిజిబుల్ అని ఇచ్చింది. అప్పటి నుంచి డిమాండ్ ఎక్కువ పెరిగింది. అంటే టీటీసీ చేసిన వాళ్ళు 1st to 5th class వాళ్ళకే చెప్పాలి. బీఎడ్ చేసిన వాళ్ళు కానీ పీజీ పిహెచ్డి ఎవ్వరు కూడా ఎలిజిబుల్ కాదు, ఓన్లీ టీటీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ టీటీసీ చేస్తే మీకు తొందరగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే మీకు ప్రమోషన్ మీద పెద్ద జాబ్ వస్తుంది, కానీ ఒక 4-5 years వెయిట్ చేయాలి. ఇక్కడ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఈ ఏడబ్ల్యూ ఉంటుంది కదా, టీటీసీ అంటే ఏఈ, అదే బీఎడ్తో వెళ్తే ఏడబ్ల్యూ. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ఏఈ తర్వాత ఏడబ్ల్యూ అవ్వచ్చు, కానీ మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జాబ్. సో టీటీసీ చేస్తే మీకు 100% ఫాస్ట్గా జాబ్ వస్తుంది అండ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. అదే బీఎడ్ అనుకో, బీఎడ్ అనేది ఎంటెక్ లాగా. ఇప్పుడు ఎంటెక్లో కూడా మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా. సో బీఎడ్లో కూడా మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ కాదు. బీఎడ్లో ఎగ్జాంపుల్ మీకు 10th class అబ్బాయికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 6 subjects ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ. సో బీఎడ్ అనేది మీరు ఏదో ఒక 2 subjects తీసుకోవాలి, దానికి వచ్చే వేకెన్సీస్కి ఎలిజిబుల్. సో మ్యాథ్స్ సార్కి ఉండే వేకెన్సీస్, మీరు మ్యాథ్స్ చదివితే మ్యాథ్సే ఎలిజిబుల్. మీరు ఫిజికల్ సైన్స్ బయాలజీ తీసుకుంటే వాటికి వచ్చే వేకెన్సీస్ మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ డివైడ్ అయిపోతాయి. ఇక్కడ తక్కువ కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంటుంది బీఎడ్లో. సో అక్కడ హయ్యర్ ఎడ్యుకేషనే, కానీ మీకు తొందరగా జాబ్ రావాలంటే టీటీసీ చేయాలి. లేదు నేను మంచిగా చదువుతా, నాకు పెద్ద పోస్టే కావాలి అంటే బీఎడ్ వేసుకోవచ్చు. సో నేనేమంటున్నా అంటే మీకు తొందరగా జాబ్ రావాలంటే టీటీసీ చేయాలి. ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లైక్ 19 yearsకి 20 yearsకి 21 yearsకి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరూ డిగ్రీ తర్వాత బ్యాక్ రారు, అంటే టీటీసీ చేయడానికి రారు. సో అందరు బీఎడ్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో బీఎడ్ చేసిన వాళ్ళు 100 members ఉంటే టీటీసీ చేసిన వాళ్ళు జస్ట్ 10 to 15 members మాత్రమే ఉంటున్నారు. సో మీరు ఇది అనాలిసిస్ చేసుకొని, మనము ఎవ్వరి మాటలు వినొద్దండి. మనము పక్కింటి వాళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ టీటీసీ అది అసలు మీరు చేస్తారా, బీటెక్ వాళ్ళు చేస్తారా అని అంటారు. కానీ బీటెక్ చేసి ఎవరు జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు, మళ్ళీ సీజీఎల్ అంటారు, మళ్ళీ నాన్ కోర్ జాబ్స్ సైడే వస్తారు, బ్యాంక్ వస్తారు, అవి వస్తారు. కానీ ఇక్కడ ఈజీ ప్రాసెస్లో ఉంది కదా, మనకు టీటీసీ జస్ట్ చేయడం వల్ల మీరు డైరెక్ట్ గవర్నమెంట్ జాబే వస్తుంది. అవి వస్తే రావా కూడా మనకు హెవీ కాంపిటీషన్, బ్యాంకింగ్కి హెవీ కాంపిటీషన్, మనకు సీజీఎల్ అన్నా, ఏ ఎగ్జామ్ ఆర్ఆర్బీ అన్నా, మీ కోర్ జాబ్స్ అన్నా హెవీ కాంపిటీషనే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు టీటీసీ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. అంటే
ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను చెప్తాను. టీటీసీ చేస్తూ అదన్నా చేసుకోవచ్చు, బీఎడ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మెయిన్గా మనకు టీటీసీకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, బీఎడ్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో టీటీసీకి వచ్చేసి టీఎస్ డీసెట్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. సో ఆ ఎగ్జామ్ ద్వారా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్కి వెళ్ళొచ్చు. లేదు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి కూడా ఇప్పుడు మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉన్న మీ జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ డైరెక్ట్ పేమెంట్ షీట్స్ ఉంటాయి, మీరు వెళ్ళి టీటీసీ చేసుకోవచ్చు. ఇది మెయిన్. సో మేనేజ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి, రోజు రావాలి, కొన్ని మేనేజ్ చేసుకోవాలి, మీ ఇష్టం, మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది టీటీసీ. అదే ఇప్పుడు బీఎడ్ అనుకో టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదా ప్రైవేట్ కాలేజ్లో కూడా డైరెక్ట్ మనీ కట్టేసి బీఎడ్ వేసుకోవచ్చు. సేమ్ మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎట్లుంటుందో, ఎంటెక్ కౌన్సిలింగ్ ఎట్లుంటుందో సేమ్ ప్రాసెస్లు ఉంటాయి. సో 85% ఆఫ్ సీట్స్ కౌన్సిలింగ్ త్రూ పోతాయి. అదే మీకు 15% ఆఫ్ సీట్స్ డైరెక్ట్ పేమెంట్ సీట్స్ ఉంటాయి. కానీ బీఎడ్కి చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఈ ట్రిక్ తెలియదు ఎవరికి, టీటీసీ వేస్తే ఫాస్ట్ వస్తాయని. అందరు బీఎడ్ జాయిన్ అవుతారు, బీఎడ్ వేసిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ టీటీసీకి వస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక అమ్మాయి మ్యారీడ్ 35 years. సో ఆమె డిగ్రీ చేసింది 3 years, మళ్ళీ బీఎడ్ చేసింది 2 years, బీఎడ్ తర్వాత ఇంకా హై పొజిషన్ ఎంఎడ్ కూడా 2 years. సో అలా ఇంకా 2 years చేసింది, మళ్ళీ టీటీసీ చేయడానికి వచ్చింది. సో అక్కడ ఎందుకంటే మనకు వేకెన్సీస్ క్యాస్ట్ వైజ్ డివైడ్ అయినప్పుడు ప్రతి జిల్లాలో 2-3 ఇలా క్యాస్ట్ వైజ్ వస్తాయి. సో మీరు ఏం చేయాలి, ఎక్కడైతే మనకు ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయో ఆ కోర్స్ మాత్రమే చేయాలి. సో ఇప్పుడు రియలైజ్ అయ్యి ఆమె టీటీసీ చేయడానికి వచ్చింది. సో టీటీసీ చేస్తే అప్పుడు ఆమెకు తన జిల్లాలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎవ్వరు కూడా ఇప్పుడు టీటీసీ కానీ అట్లా చేస్తలేరు. ఇప్పుడు దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు రియలైజ్ అయ్యి అందరూ కూడా వస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే ఎంటెక్ చేసే వాళ్ళు చేసుకోండి, కానీ ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ పక్కా కావాలి, నాకు ఒక 3-4 yearsలో ఈ హెవీ కాంపిటీషన్లో, నేను కొందరికి మ్యాథ్స్ రాదండి, మ్యాథ్స్ అర్థమెటిక్ అవి రాని వాళ్ళు ఎంత ట్రై చేసినా జాబ్ అయితే రాదు. ఫుల్ హెవీ కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. సో మీరు ఈ టీచింగ్ జాబ్లో అసలు కాంపిటీషనే ఉండదు, జస్ట్ బేసిక్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డిగ్రీ క్యాండిడేట్స్, బీటెక్ క్యాండిడేట్స్ ఎవ్వరు కూడా అప్లై అయ్యారు, 0%. సో మీరు ఇప్పుడు మంచి ఆప్షన్ తీసుకుంటే ఇప్పుడు 2 years మీరు బీఎడ్ అన్న చేసుకోండి, టీటీసీ మీ ఇష్టం, ప్రైవేట్లో జాయిన్ అయ్యి చేసుకోండి. దాని ప్యారలల్గా మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్, మీ కోర్ జాబ్స్ అవి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. జస్ట్ కాలేజ్కి అట్లా వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని తెరిసే లోపు 2 years అయిపోతుంది. సో అప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు పడ్డా మీరు అప్లై చేస్తారు, జాబ్ వస్తుంది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సపోజ్ మీరు ఎంటెక్ చేశారు, ఎంటెక్ మీద సపరేట్గా జాబ్స్ ఉండవు, ఓన్లీ మీ బీటెక్ మీదే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరు అందరూ అనుకోవచ్చు, నాకు క్యాంపస్ రావాలి, క్యాంపస్లో కూర్చొని నేను చదువుకోండి. కాకపోతే ఆ ఉబిలో పడి మనము ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మనం మర్చిపోతున్నాం. సో మీకు బీటెక్ ఉంటే అన్నిటికీ ఎలిజిబులే. సో ఇలా ఎక్స్ట్రా కోర్సెస్ చేసి మీరు ఎక్స్ట్రా జాబ్స్ కోసం ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. అసలు బీటెక్ వాళ్ళు అయితే చాలా నాలెడ్జ్ ఉంటుంది, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు చిన్నప్పుడు చదివినవే ఉంటాయి అక్కడ. సో డిగ్రీ వాళ్ళకి ఏంటంటే అవి తొందరగా గ్రాప్స్ చేసుకోలేరు కాబట్టి, సో మనము ఇప్పటి నుంచి ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత బీటెక్ వాళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా అందరు తెలియదు. సో పేరెంట్స్ కూడా టీటీసీ ఏంది అట్లా అంటారు, కానీ మీకు నిజంగా గవర్నమెంట్ టీచర్ నేను జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు టీటీసీ కానీ బీఎడ్ కానీ చేసుకోండి. ఎవరి మాటలు వినొద్దండి, మన కెరీర్ కాబట్టి మీరే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎంటెక్ చేసి 2 years వేస్ట్ చేసే బదులు మీరు టీచర్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ని తీసుకోండి. లేదు నాకు టీచింగ్ అంటే ఇష్టం లేదు, నేను అంతా చెప్పలేను అంటే ఓకే, ఎంటెక్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్, మీ కోర్ జాబ్స్ కానీ నాన్ కోర్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ నార్మల్ టీటీసీ బీఎడ్ నార్మల్ ఉంటాయి, అండ్ స్పెషల్ టీటీసీ స్పెషల్ బీఎడ్ ఉంటాయి. అవి చేసిన వాళ్ళకైతే ఇక పక్కా జాబ్. అసలు ఓన్లీ 2 colleges ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నార్మల్ స్టూడెంట్స్ కదా, ఎవరైతే మెంటల్లీ రిటార్డ్ పీపుల్ ఉంటారు, అంటే చిన్నతనం నుంచి కొద్దిగా మెంటల్లీగా ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, హియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలా కొందరు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్గా ఒక టీచర్స్ కావాలి. సో మనకు ఆర్సీఐ అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంటుంది ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో అదేం చేస్తుందంటే ఇలాంటి స్టూడెంట్స్కి సపరేట్ టీచర్స్ అవసరమని స్పెషల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఓన్లీ హైదరాబాద్లో 3 colleges ఉన్నాయి. ఆ 3 collegesలో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోనే తీసుకుంటారు, డైరెక్ట్ ఎగ్జామ్ ఉండదు, ఏముండదు. సో అందులో జాయిన్ అయిన తర్వాత ఆ కోర్స్ చేస్తే మీరు నార్మల్ టీటీసీ వాటికి ఎలిజిబుల్, అండ్ ఎవరికైతే ఈ
మన హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళకు ఉంటాయి కదా, వాటికి ఎలిజిబుల్. సో ఈ నార్మల్ టీటీసీ చేసిన వాళ్ళు వీళ్ళకి ఎలిజిబుల్ కాదు. మీరు స్పెషల్ చేస్తే స్పెషల్ వాటికి ఎలిజిబుల్, నార్మల్ టీటీసీకి కూడా ఎలిజిబుల్. సో ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి. మీకు తొందరగా జాబ్ రావాలంటే ఇలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేయాలి. ఇంకా స్పెషల్ బీఎడ్ కూడా ఉంటుంది. స్పెషల్ బీఎడ్కి ఎగ్జామ్ ఉంటుంది. స్పెషల్ టీటీసీకి డైరెక్ట్ ఇంటర్ మీద మార్క్స్ తీసుకుంటారు. సో ఇక్కడ స్పెషల్ టీటీసీ చేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ టీటీసీ, నెక్స్ట్ స్పెషల్ బీఎడ్, నెక్స్ట్ బీఎడ్. సో ఈ విధంగా ఒక క్రానలాజికల్ ఆర్డర్ ఉంటుంది. దాని ప్రకారంగా చూస్ చేసుకుంటే మీ కెరీర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్గా జాబ్స్ వస్తాయి. సో చాలా మంది ఏం చేస్తారు, అసలు ఎలిజిబిలిటీ లేని కోర్సెస్ అన్నీ చేస్తారు. రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి అవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడే డిసైడ్ అవ్వండి. పక్కా టీచర్ అవ్వాలనుకున్న వాళ్ళు టీటీసీ కానీ బీఎడ్ చేసుకోండి. టీటీసీ చేస్తే ఫాస్ట్ జాబ్ వస్తుంది, బీఎడ్ చేస్తే కొద్దిగా కాంపిటీషన్ హెవీ ఉంటుంది, తక్కువ లైక్ పోస్టులు ఉంటాయి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ ఎంటెక్ చేసే వాళ్ళు చేయండి. నేను ఏమంటున్నా, ఎగ్జాంపుల్ గర్ల్స్ ఉంటారు, ఎంటెక్ అవ్వగానే మోస్ట్లీ మ్యారేజెస్ చేస్తారు. సో మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అదే మీకు ఒక ఎలిజిబిలిటీ ఉంది, టీటీసీ కానీ బీఎడ్ చేసిన వల్ల అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు కదా. మీ టీచర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, బీటెక్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అదే ఎంటెక్ చేశారనుకోండి, జస్ట్ మీరు కోర్ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్, అండ్ వాళ్ళు ఎక్కడ కూడా పంపారు. అదే టీచర్ జాబ్ అనుకోండి, మీ డిస్టిక్లోనే జాబ్స్ ఇవి. అండ్ టీచర్ జాబ్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీ జిల్లాలోనే. అదే మీరు కోర్ జాబ్స్ అనుకోండి, అవి ఎక్కడ వేస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు మ్యారేజ్ అయినా మీ జిల్లాలోనే మీకు జాబ్స్ ఉంటాయి కాబట్టి మీ హస్బెండ్స్ కూడా చేయండి. ఎందుకంటే శాలరీస్ వచ్చేసి 30,000, 40, 50, 60 ఇట్లా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. మీకు ఈజీగా మీ కోర్ జాబ్లో ఏ విధంగా శాలరీస్ ఉన్నాయో ఇక్కడ కూడా ఉంటాయి. స్ట్రెస్ లెస్ జాబ్ అండి, మంచిగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ లాంగ్. సో ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి టీచర్ జాబ్స్. స్ట్రెస్ ఉండదు, హాలిడేస్ ఉంటాయి, మనకు మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. సో ఇది మంచి కెరీర్ పాత్ అండి. సో అందరికి ఇట్లా మళ్ళీ టీచింగ్, ఆ టీటీసీ, ఆ బీఎడ్ అంటారు, కానీ అది రియాలిటీ తెలుసుకున్న వాళ్ళకు రియలైజ్ అవుతారు. ఎప్పుడు మీరు ఎంటెక్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యే బదులు ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి, సో ఇప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. మళ్ళీ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత టీసీ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ బీఎడ్ చేస్తాను, నేను టీటీసీ చేస్తా అంటే వాళ్ళు ఇవ్వరండి, మొత్తం ఫీజు కట్టించుకుంటారు. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో మీరు ఏదన్నా ఇప్పుడే డిసైడ్ చేసుకోండి, మంచి కెరీర్ పాత్ అండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఎవరైతే టీటీసీ చేసే వాళ్ళకు, బీఎడ్ చేసే వాళ్ళు, టీచర్స్ ఉంటారు మీ చుట్టాల వాళ్ళ కానీ ఎవరైనా గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళకి అడగండి. వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కానీ, వాళ్ళు ఎట్లా ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకు స్ట్రెస్ లెస్ లైఫ్ కానీ అవన్నీ బాగుంటాయి. సో మీరు అడిగి అన్న తెలుసుకోండి. లేదా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఫాదర్, మదర్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి అడగండి. సో అవన్నీ తెలుసుకోండి. ఉట్టిగా గుడ్డిగా ఏదో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా, నేను ఎంటెక్ చేస్తాను అనకుండా ప్రాపర్ ప్లాన్తోని మీరు వెళ్ళండి అండి ఎంటెక్కి. సో మీరు అందరికీ అదే ఉంటుంది, లైక్ అందరి దృష్టిలో మనము ఏదో టైంపాస్గా చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఎంటెక్ చేస్తే, సపోజ్ ఎంటెక్ చేస్తున్నాడు అని అనుకుంటారు కానీ యూజ్లెస్ అండి. నేను చెప్తున్నా అంటే పర్పస్, మీరు నిజంగా రీసెర్చ్ సైడ్ వెళ్దామంటే చేయండి. లేదు గవర్నమెంట్ జాబ్స్ నాకు OUJNT వస్తే నేను చదువుకుంటా అంటే చదువుకోండి. కానీ వేరే వాళ్ళ కోసం ఎంటెక్ అయితే జాయిన్ అవ్వకండి. మంచి కోర్సెస్ ఉన్నాయి, అవి చేయండి. చేస్తే మీకే ఫ్యూచర్ చాలా ఈజీగా సెటిల్ అవుతారు. సో ఇలా చాలా మంది ఎంటెక్ చేసి సర్టిఫికేట్ రాదు, ఎందుకంటే అక్కడ ప్రాజెక్ట్ చేయాలి కంపల్సరీ. నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతానని ప్రాజెక్ట్ వదిలేస్తా అంటే సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పటికీ మా బ్యాచ్ వాళ్ళకు సగం మంది ఇంకా ఎంటెక్ డిగ్రీ తీసుకోలేరు. ఇప్పటికీ 10,000, 20,000 ఫైన్ పడుతూనే ఉంటుంది. సో అక్కడ ఎవ్వరు మనల్ని పట్టించుకోరండి. మీకు సొంతంగా ప్రాజెక్ట్ చేసి సబ్మిట్ చేస్తేనే ప్రాజెక్ట్స్ అవుతాయి. సో ప్రతి కాలేజీలో స్ట్రిక్ట్ ఉంటాయి, కొన్ని లూజ్ ఉంటాయి. లూజ్ ఉన్న కాలేజీలో మేనేజ్ చేసుకోవచ్చు డబ్బులు ఇచ్చి, కానీ మనకు తెలియదు ఏది స్ట్రిక్టో ఏది లూజో. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాపర్ డెసిషన్ తీసుకొని 2 yearsని వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా గర్ల్స్ అయితే మీకు మంచి ఆపర్చునిటీ అండి. ఎంటెక్ చేస్తే మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఏం యూజ్ ఉండదు. అదేదో ఇప్పుడే టీటీసీ కానీ బీఎడ్ చేస్తే కనీసం మీకు మంచిగా రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు ఇంట్లో. టీటీసీ బీఎడ్ చేసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటున్నది ఇప్పుడు. వాటికి ఉన్న డిమాండ్ ఇప్పుడు ఏ జాబ్స్కి లేవండి. సో చాలా ఇంకా అప్కమింగ్లో కూడా మనకు డిఎస్సి నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. మీరు అంతలోపు 2 years కోర్స్ చేసి కూర్చుంటే మీకు లైఫ్ లాంగ్ ఎప్పుడైనా వేకెన్సీస్ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి మండలంలో స్కూల్స్ ఉన్నాయి, ప్రతి ఇయర్ మనకు వేకెన్సీస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎవరైనా రిఫర్ చేయండి. రిఫర్ చేసి ఎంటెక్ చేయాలా, లేదంటే మన కోర్సెస్ చేయాలా, లేదంటే సైలెంట్గా స్టడీ రూమ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలా, చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఇప్పుడున్న కాంపిటీషన్లో 2 బ్యాలెన్స్ చేయడం కష్టం అండి. సో ఏదైనా ప్రాపర్ మీ యొక్క టాలెంట్ హై ఉంటే ఓకే. నార్మల్గా టాలెంట్ ఉన్న వాళ్ళైతే చాలా చాలా కాంపిటీషన్ ఉంది, తొందరగా జాబ్ రావడం కష్టమవుతుంది. కాబట్టి మంచి ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. ఏదైనా కోర్స్ జాయిన్ అయినప్పుడు
వాళ్ళ రిఫరెన్స్ తీసుకోండి, ఆల్రెడీ చేసిన వాళ్ళది. సో వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొనే మీరు జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మీకు కామెడీ అనిపించవచ్చు ఇవన్నీ, కానీ లైఫ్ అనేది అసలు 2 years తర్వాత మళ్ళీ ఒక కోర్స్ చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రాదు. ఆల్రెడీ నా ఏజ్ అయిపోతుంది, మళ్ళీ ఇవన్నీ చేయాలా అని ఒక స్ట్రెస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో బీటెక్ తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు. టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీటీసీ చేసుకోవచ్చు, బీఎడ్ చేసుకోవచ్చు, లేదా ఎంటెక్ కాకుండా పీజీ కూడా వేసుకోవచ్చు. నార్మల్ డిగ్రీ తర్వాత పీజీ కోర్సెస్ అవి కూడా అయిపోయిన టీఎస్పీజీ సెట్ ద్వారా. సో లా కోర్సెస్ చేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు, కానీ తెలియవు. సో ఏదన్నా ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వండి. 2 years అయితే వేస్ట్ చేయకండి. రియల్గా ఎంటెక్ చేసేవాళ్ళు ఎంటెక్ చేయండి, ఓకే హ్యాపీ, కానీ పర్పస్ తెలుసుకోండి. నేను ఎందుకు చేయాలనుకుంటున్నా ఎంటెక్. సో అది తెలుసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో వేస్ట్ చేయకండి. సో ఇవ్వండి. ఇంకేమైనా టీచర్ జాబ్స్కి సంబంధించినవి కానీ ఎంటెక్కి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ టీటీసీ బీఎడ్కి డౌట్స్ ఉంటే ఆల్రెడీ వీడియోస్ కూడా వేసా. సో డౌట్స్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, ఇలాంటి పీడిఎఫ్స్, జేఆర్ఎఫ్ నోటిఫికేషన్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది.